తెలంగాణ పాలిటిక్స్ లో హై వోల్టేజ్ టెన్షన్ సీన్ కొనసాగుతోంది. తెలంగాణ అప్పులపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ చర్చకు సిద్ధమయ్యాయి. దీంతో తెలంగాణ భవన్ గన్ పార్కు దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరగగా మాజీ మంత్రి హరీష్ రావు కింద పడ్డారు. దీంతో తెలంగాణ భవన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, లక్ష్మణ్ సహా కాంగ్రెస్ నేతలు గన్ పార్కు వద్దకు చేరుకున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గన్ పార్కుకు వెళ్తున్న హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధమంటూ సీఎం విసిరిన ఛాలెంజ్ తో అసలు సినిమా స్టార్ట్ అయింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాలును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతే మాస్గా స్వీకరించారు. చర్చకు పట్టుబడి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయటకు మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. నిన్నేమన్నాడు? 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అది నేను చూపిస్తాను నిన్న అన్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఆయనే 1 లక్ష కోట్లు తగ్గించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇవాళ మాట్లాడి. నిజంగా చర్చ జరిగుంటే 3 లక్షలకో 4 లక్షలకో ఒప్పుకునేవాడు. ఇంకో 3 లక్షలు తగ్గేది చర్చ జరిగుంటే. మీరు రుజువు చేస్తే అక్కడే రాజీనామా చేసి వెళ్తాను అన్నారు. మరి భవన్కు వస్తానన్న జూపల్లి కృష్ణారావు గారు ఎందుకు భవన్కు రాలేదు? ఇక్కడ కేటీఆర్ గారు మేమిద్దరం కూడా ఆయనకు స్వాగతం తెలిపి బొకే ఇచ్చి షాలు కప్పి చర్చించడానికి కుర్చీలు వేసి వేదిక కూడా సిద్ధం చేసి పెట్టాం. కానీ ఆయన తోక ముడిచారు. ఇదే జూపల్లి మాట మార్చి లేలే నేను భవన్కు రాను, నేను అమరవీరుల స్తూపం దగ్గరున్నా అంటే కేటీఆర్ గారు కూడా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆయనను కూడా వెళ్ళనీయకుండా పోలీసులను అడ్డం పెట్టి ఆపినారు. అంటే దీన్ని బట్టి అర్థం కాలేదా? నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. ఇప్పుడు మా కేటీఆర్ గారు నిన్న ముఖ్య రేవంత్ రెడ్డికి సవాల్ వేసిండ్రు. కానీ నువ్వు ఆ సవాల్ని స్వీకరించి నేనే తెలంగాణ భవన్కి వస్తున్నాను మీరే చెప్పారు కదా జూపల్లి గారు, మరి ఎందుకు రాలేదు? వచ్చి ఉంటే తేలిపోయేది కదా. అంటే దీన్ని బట్టి ఇవాళ జూపల్లి కృష్ణారావు గారి దగ్గర విషయం లేక తోకముడిచినారు. గతంలో అసెంబ్లీలో కూడా చర్చ జరిగితే అసెంబ్లీ వేదికగా అప్పుల మీద చాలా డీటెయిల్డ్గా నేను మాట్లాడి ఆనాడు ప్రభుత్వం నోరు మూయించాం. నేను చెప్పింది తప్పైతే ఇప్పుడే ఇక్కడే మాట్లాడండి భట్టి గారు అని బడ్జెట్ సమావేశాల్లో నేను సవాల్ విసిరితే కనీసం నా లెక్కలకు నా సవాల్కు శాసనసభలో చర్చకు రాకుండా ప్రభుత్వం సభను వాయిదా వేసుకొని పోయింది. ఇది ఆల్రెడీ తేలిన సబ్జెక్ట్. అంటే తమ చేతగానితనాన్ని ప్రజలకు ఆ రోజు భట్టి గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర, డబ్బులు ఎలా సంపాదించాలో మాకు తెలుసు, ఈ గ్యారంటీలన్నీ అమలు చేసి తీరుతామని ఆ రోజు రెచ్చిపోయి భట్టి గారు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాల టెండర్లకు సంబంధించి 2000 కోట్ల రూపాయల విలువ కలిగిన టెండర్లు జరిగినవి. ఇందులో అవినీతి అక్రమాలు జరిగినవి. ఇందులో తెలంగాణ బలహీన వర్గాల బిడ్డలు దళిత బిడ్డలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఈ అంశం మీద చర్చకు సిద్ధమని అనేక సార్లు అనడం, తోకముడ్చడం. దీంతో మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 12 గంటలకు మేము వస్తున్నాం, మీరు రండి అని స్పష్టంగా ఆయన సవాల్ వేసినారు. ప్రెస్ క్లబ్ బుక్ చేసినారు, అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. మరి ఎందుకు ప్రెస్ క్లబ్కు రాలేదు? లేలే ప్రవీణ్ కుమార్ గారు మీతో మేము మాట్లాడడం, హరీష్ రావు వస్తేనే మాట్లాడతాము అని ట్విస్ట్ ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని మా ప్రవీణ్ అన్నకు ఫోన్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చిన. సరేలే మనకు బేసిజాలు అవసరం లేదు, వాళ్ళు మంత్రులు, చలో గౌరవం ఇద్దాం, వాళ్ళు బిజీ ఉంటారు ప్రభుత్వంలో, వాళ్ళు పిలిచిన కాడికే వెళ్దామని మేము బయలుదేరినాం. మా కార్లను పోలీసులు ఆపేసినారు. నిజంగా మంత్రుల సవాల్ నిజమే అయితే ఆ మంత్రులు చర్చకు సిద్ధం ఉంటుంటే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు అరెస్ట్ చేశారు?
తెలంగాణ భవన్ దగ్గర మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. గన్ పార్క్ బయలుదేరిన కేటీఆర్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. మంత్రి జూపల్లి వస్తారని తెలంగాణ భవన్లో కుర్చీ కూడా వేశామన్నారు. మంత్రి రాకపోవడం వల్లే గన్ పార్కుకు బయలుదేరినట్లు చెప్పారు. చర్చిస్తామని చెప్పి అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలోనైనా చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాలు విసిరారు. రైతులకు ఏం చేశారో తేల్చుకుందాం రండి అని ఇదివరకు సవాల్ చేశారు. ఆ రోజు మేమందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారు కదా, మేము కూడా పూర్తి వివరాలతో 10 ఏళ్లలో మేమేం చేశాము, మరి 2 ఏళ్లలో మీరేం చేస్తున్నారు రైతులకి చెప్తామని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి సవాల్ని స్వీకరించి ప్రెస్ క్లబ్ పోయాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసినారు, పారిపోయారు. ఇవాళ మరి వారి ఏమైందో మళ్ళీ తెలియదు, కానీ అప్పుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని అప్పులు వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చినాయి, వారు ఎంత చేసినారు, ఇవన్నీ చర్చిద్దాం, దమ్ముంటే రండి అంటూ మళ్ళీ ఒక్కసారి పేరు తీసుకొని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న సవాల్ చేశారు. సవాల్ చేస్తే సరే ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అసెంబ్లీకి రమ్మంటారా, సెక్రటేరియట్కి రమ్మంటారా, లేదా మీ రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన అశోక్ నగర్ చౌరస్తాకి రమ్మంటారా, లేదా మీరు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన 34 హామీలు ఇచ్చిన వరంగల్కి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిన ముఖ్యమంత్రి గారేమో తోకముడిచి పారిపోయారు. ఆయన వైపు నుంచి స్పందన లేదు. మధ్యలో సందట్లో సడేమియా అని మరి మా జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు ఆయన దూరాడు. ఆయన నేను వస్తున్నా రేపు పొద్దున 11 గంటలకి తెలంగాణ భవన్కే వస్తున్నా, మీ ఇంటికే వస్తున్నా, మీ ఆఫీస్కే వస్తున్నా అని. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతోంది. గన్ పార్కు అమరవీరుల స్తూపం వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బీఆర్ఎస్ నాయకత్వానికి బహిరంగ సవాలు విసిరారు. తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన మంత్రి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుల విషయంలో తాను వెల్లడించిన లెక్కలు తప్పని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే చెప్పించాలని కేటీఆర్ను సవాలు చేశారు. కేసీఆర్ అధికారంకి వచ్చినాక మరోగా 3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిన, అమ్మతోడు అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చేయలేదని కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ అందరూ చెప్పిండు. మరి అదే వాస్తవం అయితే 3,89,673 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం కింద లోన్ తీసుకున్నారు. మళ్ళీ అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి 2,82,084 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఈరోజు నాకు ఉదయం పంపించిన లెక్కలు చూసి చెప్తా ఉన్నాను. ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇప్పటికి కూడా నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఈ లెక్కల సంగతి ఏంది చెప్పాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మేము అప్పు చేసింది కార్పొరేషన్ చేసింది, మేము చేయలేదు, ప్రభుత్వం చేయలేదు అంటున్నారు. మరి కార్పొరేషన్ చేసి అయితే ప్రాజెక్టులు కట్టిండ్రు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండ్రు, రైతులు గాంధీ భవన్ లో అందరి ప్రజలు విజ్ఞాపన చూస్తున్నారు. నేను అటు పోతా ఉంటే సమాచారం వచ్చింది, ఆ హరీష్ రావు ఈ యొక్క అమరుల స్థూపకానికి వస్తుంది తెలిసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. గన్ పార్కుకు మంత్రులు అడ్లూరి, పొన్నం, అజార్ వెళ్లారు. మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గన్ పార్కుకు వెళ్లారు. చర్చకు రెడీ అంటూ అమరవీరుల స్తూపం దగ్గర బైఠాయించారు. గురుకులాల్లో అవినీతి, అప్పులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎస్సీ గురుకులాల లోపల ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, మైనార్టీ పిల్లల యొక్క యూనిఫామ్స్, షూజు, బుక్స్, వారికి సంబంధించిన అనేక అంశాల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వెల్ఫేర్ గురుకులాల అవినీతి జరిగింది. సుమారు 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. చర్చకు సిద్ధమని చెప్పి ప్రకటన చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన భజన పనులు కూడా ప్రకటన చేసిండు. 2,000 కోట్లు అన్నారు, తెల్లారు 3,000 కోట్లు అన్నారు. మరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను కానీ, మా ప్రభాకర్ అన్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా, మైనార్టీ మినిస్టర్గా
ఆ సెంట్రల్ ప్రొక్యూర్కి సంబంధించిన అంశంలో కూడా మేము ఆ ఫైల్ మీద సంతకం పెట్టినటువంటి బాధ్యత గల మంత్రులుగా. కేటీఆర్ గారు కూడా మా శాసనసభ్యుడు మీకు కూడా తెలుసు సోదరా, అనవసరంగా ఎవడు ఏదో సమాచారం ఇస్తే గతంలో 10 ఏళ్ళు చేసిన కాంట్రాక్టర్ ఆ నోటికాడి కూడు వేయిందని అక్రమ సంపాదన వేయిందని తప్పుడు సమాచారం చేయదు వరకు మాట్లాడకండి. తాడు బొంగురం లేని మీ ప్రవీణ్ కుమార్ చెప్పండి, మేము ఏమైనా చేసినామో ఆ పేపర్లు బయట పెట్టమనండి. నేను నా దగ్గర పేపర్లు మొత్తం రికార్డు తీసుకొచ్చినాం, కానీ ప్రెస్ ముందట్లో లేదా తాడు బొంగురం లేని వాళ్ళ ముంగడం చెప్పం. అయితే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులుగా ఒక చట్టసభల పట్ల గౌరవం ఉంటుంది, వాళ్ళ ముందర చర్చ చేయడానికి సిద్ధం. లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్ల తీరుపై కమలనాథులు మండిపడ్డారు. వారెవ్వా, మీ డ్రామాలు బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఇద్దరు అర్హులే. తెలంగాణ ప్రజలేమైనా అమాయకులు అనుకుంటున్నారా? మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు బండే. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలోని అవినీతి అక్రమాలపైన చర్చిద్దామని ఆయన సవాలు విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో మీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, నిబద్ధత ఉంటే ఎస్ భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. రామచంద్రరావుతో మాడతాం, వారి అనుమతితో మేమే వేదిక ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి 2 నాయకులు రండి, ఆ వేదికకు రండి. మీరు వాళ్ళ గురించి, వాళ్ళు మీ గురించి చెప్పుకోండి. మీ ఇద్దరి గురించి మేం చెప్తాం. ప్రజలకు వాస్తవాలు తెలవాలి, ఎవరు ఏం చేసిండ్రో అనే వాస్తవాలు తెలవాలంటే మీకు నిజాయితీ, నిబద్ధత ఉంటే మేము పెట్టే వేదికకు రావాల్సిందిగా నేను 2 పార్టీల నాయకులను కోరుతున్నా. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు పలు అంశంపై మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించిన కేబినెట్ పథకం పేరును రాష్ట్రాల అభిప్రాయాలు భిన్నంగా మార్చాలంటూ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పేరు మార్పు అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగిలేటి వెల్లడించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ గిరిజన శాసనసభ్యుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, గిరిజనుల సంక్షేమం కోసం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి పలు వినతి పత్రాలు అందజేశారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, పోడు భూములు, విద్య, ఐటీడీఏ బలోపేతం వంటి కీలక అంశాలపై వారు సీఎంకు వివరించారు. తెలంగాణలో అత్యంత పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చిచ్చునే రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ఈ బోర్డును ప్రకటించారంటూ సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతలే బహిరంగంగా గలమెత్తుతున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ నియామకాల ప్రక్రియలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కూడా సంప్రదించలేదని ప్రచారం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన మంత్రికి తెలియకుండానే బోర్డు ఏర్పాటు చేయడంపై ఆమె అనుచరులు, పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ కేబినెట్ను బహిష్కరించి తన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఆలయంలో ఉన్న జిల్లాకు చెందిన నేతలను లేదా స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించకుండానే బోర్డును ఖరారు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండు చేస్తూ ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివారులోని బోడుప్పల్లో కవిత నిరసన కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ పరిణామం చోటు చేసుకుంది. కవితతో పాటు పలువురు తెలంగాణ జాగృతి నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆందోళన సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అనంతరం కవితను, ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెంచింది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, బిఎల్ సంతోష్ సమావేశమయ్యారు.
ఈ భేటీలో తెలంగాణలో నితిన్ నబీన్ ఇటీవలే నిర్వహించిన పర్యటనపై అమిత్ షా వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలు, మరింత బలోపేతం కావాల్సిన నియోజకవర్గాలు, రానున్న ఎన్నికల నాటికి అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న ప్రతిష్టాత్మక వీబీజీ రామ్జీ పథకం పేదల జీవితాలనే మార్చే పథకమని సీఎం చంద్రబాబు అన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మక్కవారిపల్లె సభ నుంచి వీబీజీ రామ్జీ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేలా పథకాన్ని అమలు చేస్తామని, కేంద్రం నుంచి 7,700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల వ్యయంతో ఈ పథకం కింద భారీగా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో 125 రోజుల పని దినాలతో గ్రామీణ అభివృద్ధి కావాల్సిన రహదారులు, డ్రైనేజీలు, కాలువలు వంటి మౌలిక వసతుల కల్పనకు ఈ పథకాన్ని వినియోగిస్తామన్నారు. ऑनरेबल यूनियन मिनिस्टर माननीय राज्य सरकार के विकास स्कीम వీబీజీ రామ్జీ को ఈ రోజు నరేగా స్థానంలో జీరామ్జీ వచ్చింది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ దేశానికి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈస్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి భారతదేశం నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. నా కోరిక, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి కోరిక, స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయడం. అశోకుడి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ ఇంటికి వైసీపీ అధినేత జగన్ వెళ్లారు. క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. క్రాంతి కుమార్ టాక్సీ డ్రైవర్ అని, క్రాంతి కుమార్ పై ఏ కేసులు లేవని జగన్ తెలిపారు. అయినా పోలీసులు క్రాంతి కుమార్ ను వేధించారని మండిపడ్డారు. పోలీసులు టార్చర్ చేస్తున్నారని, క్రాంతి కుమార్ మరణ వాగ్మూలం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. క్రాంతి కుమార్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు జగన్. ఆ కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే హృదయ విదారకమైన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అన్న, ఆ బాబు వాళ్ళ నాన్న, ఆ బాబు బ్యాక్గ్రౌండ్ ఒకసారి గమనిస్తే వీళ్ళ పిల్లలు, 3 పిల్లలు, వీళ్ళ పరిస్థితి గమనిస్తే అందరూ కూడా ఆ చిన్న ఇంట్లో అందరూ కలిసి ఉండే పరిస్థితి. అటువంటి పేదరికంలో బ్రతుకుతా ఉన్న వీళ్లను ఈ వ్యవస్థ ఎలా చిన్నాభిన్నం చేసింది అన్నదానికి నిదర్శనం. ఆ పిల్లాడు ఒక టాక్సీ డ్రైవర్. గత 8 సంవత్సరాలుగా ఆ పిల్లాడి మీద ఎటువంటి కేసులు కూడా లేవు. బలవంతంగా పోలీస్ స్టేషన్కు రోజు రమ్మని చెప్పి హెరాస్ చేయడం, గత 3 నెలలుగా ఆ పిల్లాడిని హెరాస్ చేయడం. ఏపీ పాలిటిక్స్ లో మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. జగన్ మా విజన్ అనే నినాదంపై అధికార కూటమి, వైసీపీ మధ్య రాజకీయ విమర్శలు మరింత ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికలకు ముందు అమరావతినే రాజధానిగా ప్రకటించి అనంతరం 3 రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రానికి నష్టం జరిగిందని అన్నారు. చేపిద్దాము పంచాయతీ. గొడ్డలి పార్టీ చేష్టలు రోజు రోజుకి శృతి మించిపోతా ఉన్నాయి. అడ్డగోలు ఆలోచనలతో, నిలకడ లేనటువంటి విధానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఏకైక దృక్పథంతో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజు కూడా మేము చెప్పాం, ఒక సైకో నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు, ఒక విధ్వంస కారకుడిలాగా వ్యవహరిస్తా ఉన్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నాడు. ప్రజలు కూడా ఆ రోజున తిరగబడి 11 సీట్లు పరిమితం చేశారు. ఎన్నికలు అయిన తర్వాత అతనిలో మార్పు వస్తుందని మేము గమనించాం, కానీ ఈ 2 సంవత్సరాల్లో మరింత సైకో ప్రవర్తనలు కనబడుతున్నాయి అతనిలో. ఒక తుగ్లక్ ఏ రకంగా అయితే వ్యవహరిస్తాడో మరి ఆ రోజు కూడా మనం చెప్పడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్
ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా తిరుపతిలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి విషయంలో జగన్ అనుసరించిన ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన మంత్రి ఆయనకు ఏవైనా అనారోగ్య సమస్యలుంటే వైద్య సహాయం అందించడానికి కూడా తాను సిద్ధమని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు నిర్మించలేదు అని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా భ్రష్టు పట్టించే చర్యలకు పాల్పడి 3 రాజధానుల ఒక కొత్త తీరుని తీసుకొచ్చి ఒక 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచే ఒక వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టి అటు మధ్య ప్రాంతం అమరావతి ప్రాంతాన్ని శ్మశానం చేసి రెండో వైపు రాయలసీమలో తెస్తానన్న హైకోర్టుని ప్రతిపాదన కూడా హైకోర్టుకు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కానీ సుప్రీంకోర్టుకు కానీ పంపకుండా మన్యం జిల్లాలో మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్సీ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాటు అమరావతిని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టారని ఆరోపించారు. జగన్ కు మానసిక స్థిరత్వం లేదని, ఆయన మాటలు నిద్రలో పలవరింతల్లా ఉన్నాయని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి బలంగా ఉన్నంత కాలం జగన్ మళ్లీ అధికారంలోకి రావడం పగటి కలనేనని ఆయన స్పష్టం చేశారు. ఏర్పాటు చేశాడు. వీళ్ళందరూ కూడా ఇంచుమించు వీళ్ళందరూ కూడా అరకు పార్లమెంట్ సంబంధించినటువంటి మా జనసేన వీరమయ్యారు. వీళ్ళందరూ చాలా కాలంగా భారత్ జపాన్ సంబంధాల బలోపేతానికి మరో కీలక అడుగు పడింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయో తకాయిచి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇంధన భద్రత, రక్షణ సహకారం, ముఖ్యంగా ద్రావిభవించిన సహజ వాయువు అంటే ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందంపై ఇరు పక్షాలు విస్తృతంగా చర్చించాయి. ఈ సందర్భంగా తకాయిచి స్వాగతం పలకడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. తకాయిచి జపాన్ తొలి మహిళా ప్రధాని అయ్యే అవకాశమున్న ప్రజాదరణ కలిగిన నాయకురాలని కొనియాడారు. భారత్ జపాన్ బంధం కేవలం 2 దేశాలకు మాత్రమే పరిమితం కాదని, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధికి ఈ భాగస్వామ్యం ఎంతో కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. लोकप्रिय नेता भी है। इतना ही नहीं, वे जापान के नारा प्रीफेक्चर से आती हैं, जो भारत जापान की साझा बौद्ध विरासत का एक बहुत महत्वपूर्ण केंद्र है। फ्रेंड, कुछ ही दिन पहले G7 समिट में मैंने कहा था कि वैश्विक उथल-पुथल के आज के माहौल में आपसी विश्वास हमारा सब అయోధ్య రామ మందిరం విరాళాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ నెల 6న ట్రస్టు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ట్రస్టు నిర్వహణలో మార్పులు, కొత్త నిబంధనలు, అవసరమైతే పునర్వ్యవస్థీకరణపైన కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైని వరుసగా 2వ రోజు భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడగా 3 విమానాలను దారి మళ్లించారు. పాల్గార్కు చెందిన రెడ్ అలర్ట్ జారీ చేయడంతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మహారాష్ట్రతో పాటు దక్షిణ బెంగాల్లోనూ భారీ వర్షాలు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మరోవైపు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో వర్షాలకు సంబంధించిన ఘటనలో 7 ప్రాణాలు కోల్పోగా ఉత్తరప్రదేశ్లో పెడుగుపాటుకు మరో 2 మృతి చెందారు. పంజాబ్, హర్యానాల్లో వర్షాలు ఎండల నుంచి ఉపశమనం కలిగించాయి. ఉత్తరాఖండ్లో ఆరెంజ్ అలర్ట్, హిమాచల్లో పలు రహదారులు మూసివేతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల తీవ్రంగా ప్రభావితమైన అరుణాచల్ ప్రదేశ్కు అన్ని విధాల సహాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇరాన్ను ఆపరేషన్ డాన్ క్రాక్ డౌన్ కుదిపేస్తోంది. ఎంపీలు, మాజీ మంత్రులు ఇళ్లపై ఏకకాలంలో రైడ్స్ చేస్తున్నారు. రైడ్స్లో కోట్లాది డాలర్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. 100 కేజీ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. 67 మందికి పైగా నేతలు, అధికారులను అరెస్టు చేశారు. ప్రజాప్రతినిధుల ఇళ్లలో భారీగా అక్రమ సంపద బయటపడింది. ఓ మహిళా ఎంపీ ఇంట్లో భారీగా నగదు, బంగారం వెలుగులోకి వచ్చింది. మేలిమి బంగారంతో చేసిన లోదుస్తులు స్వాధీనం చేసుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ లాభాలతో ముగిశాయి.
అమెరికా ఇరాన్ మధ్య వాణిజ్య చర్చల్లో సానుకూల సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం మన మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు సెంటిమెంటు బలపడి కొనుగోళ్లకు మొగ్గు చూపారు. సెన్సెక్స్ 579 పాయింట్లు లాభపడి 77,502 వద్ద స్థిరపడగా నిఫ్టీ 169 పాయింట్లు పెరిగి 24,175 వద్ద ముగిసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.